అందరికీ నమస్కారం. మనం ఈరోజు ద్వాదశి శని త్రయోదశి పూజా వివరాలను మనం వీడియోలో తెలుసుకుందాం. అక్టోబర్ 4న గోవత్స ద్వాదశి, శని త్రయోదశి ఇవి రెండు కూడా ఒకే రోజు కలిసి వస్తున్నాయి. గోవత్స ద్వాదశి ప్రాముఖ్యత ఏమిటంటే, గోవత్స ద్వాదశి రోజున గోవులను పూజిస్తారు. అది పూజించడం వల్ల చాలా పుణ్య ఫలప్రదం. ఇది ప్రధానంగా ధనలక్ష్మిని పూజించే రోజే ఇది వచ్చింది. ఈ రోజున గోమాతను, దూడలను పూజిస్తే కుటుంబంలో సంపద, సంతోషం, సంతానం, వృద్ధి కలుగుతాయి. గోవత్స ద్వాదశి పూజా విధానం ఏమిటంటే, 1 ఉదయం స్నానం చేసి పూజా స్థలాన్ని శుభ్రపరచుకోవాలి. 2వది గోమాతకు పసుపు, కుంకుమ, ఆకులు, పువ్వులు సమర్పించాలి. 3వది గోవుకు తలపై గంధం పెట్టి కంకణం కట్టాలి. 4వది హారతి చేసి గోమాతకు నైవేద్యం ఇవ్వాలి. బెల్లం, పాలు, పండ్లు ఇవ్వాలి. 5వది గోమాత స్తోత్రాలు, గో సూక్తం లేదా గో గాయత్రి మంత్రం జపించాలి. 6వది ఆ రోజున గోవులను కొట్టకూడదు. గోపూజ చేసిన తర్వాత భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. శని త్రయోదశి ప్రాముఖ్యత ఏమిటంటే, త్రయోదశి శనివారం రావడం అత్యంత శుభప్రదం. శనిదేవుని ఆరాధన చేయడం ద్వారా పాప పరిహారం, ఆర్థిక కష్టాలు తొలగడం, శత్రునాశనం, కుటుంబ శాంతి లభిస్తాయి. శని త్రయోదశి పూజా విధానం: స్నానం చేసి నల్ల దుస్తులు లేదా స్వచ్ఛమైన బట్టలు ధరించాలి. శనిదేవుని విగ్రహం లేదా పీపల చెట్టు కింద నూనె దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపం, నల్ల నువ్వులు, ఉంగరం, ఉప్పు, నల్ల వస్త్రం సమర్పించాలి. శని గాయత్రి మంత్రం లేదా శని అష్టోత్తర శతనామావళి జపించాలి. 5వది పేదలకు, అనాథలకు అన్నదానం చేయడం, నల్ల వస్త్రాలు ఇవ్వడం మహాపుణ్యం. పూజా ఫలితాలు ఏమిటంటే, గోవత్స ద్వాదశి పూజ వలన కుటుంబంలో అన్న సమృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సంతాన సాఫల్యం వస్తాయి. శని త్రయోదశి పూజ వలన శని దోషాలు తొలగి ఆరోగ్యం, సంపద, శాంతి కలుగుతాయి. ఇరువురు పూజలు ఒకే రోజున చేయడం ద్విగుణీకృత ఫలప్రదం అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.